ఇప్పుడు వీళ్ళందరినీ మీరు ఒక ఎలా ఎలా సెలెక్ట్ చేస్తారు సార్? అంటే ఒక క్వశ్చన్ లాగా ఇస్తే ఒకటే క్వశ్చన్ని ప్రతి ఒక్క ఆర్టిస్టు చేయాలి, ఒక థీమ్ ఇచ్చారంటే. సో మేబీ ఇప్పుడు మనకి ఫైనల్ సెలెక్షన్ లో ఏదైతే మనం ఫిల్మ్ చేయబోతున్నాం ఒక షో లాగా, ఓకే, అక్కడ ఇప్పుడు ఒక డాన్స్ అనొచ్చు, నేనంటే అన్ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అడుగుతాను. అన్ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ లేకపోతే ఒక సిచ్యువేషన్ ఇస్తాను అనుకో, నీకు ఇందాక చెప్పినట్టు. ఇప్పుడు మీ మదర్కి అసలు ఒంట్లో బాగాలేదు, షీజ్ ఆన్ ద డెత్ బెడ్ అని ఫోన్ వచ్చింది, ఇన్ఫర్మేషన్ వస్తే మీరు ఏం చేస్తారు అని చెప్పాను అనుకోండి, నేను ప్రిపేర్ అవడానికి టైం ఇవ్వట్లా, అప్పటికప్పుడు. ఓకే, సో ఇప్పుడు తను ఏదో ఆన్ చేసాడు, సెకండ్ రోడ్ ఇంకోటి చేశాడు, ఇవన్నీ ఎవరు చూస్తున్నారు? ఆడియన్స్ చూస్తున్నారు. సో వాళ్ళు ఐదుగురులో ఎవరు బాగా చేశారని ఎవరికి ఓటు వేసారో హీ బికమ్స్ ద బెస్ట్ యాక్టర్. ఓకే, యా. సో సిమిలర్లీ ఇప్పుడు నేను డైరెక్టర్కి మనం ఎవరైతే డైరెక్టర్కి ఇస్తున్నామో ఆ డైరెక్టర్ని ఏమడుగుతాను, ఇప్పుడు సీన్ ఇది, ఈ కంటెంట్, ఇప్పుడు దీన్ని సినిమాటిక్గా నువ్వు తీయటానికి ఎలా చేస్తావు అంటే, ఇప్పుడు నేను సపోజ్ శివాలో నేను ఫస్ట్ టైం నేను స్టోరీ చెప్పినప్పుడు నేను షార్ట్లతో చెప్పాను. షార్ట్ డివిజన్తో కెమెరా ఇలా లెఫ్ట్ ప్యాన్ అయితే ఒక కార్ వచ్చి అవుతుంది, కార్ నుంచి ఒకటి దిగుతాడు, ఇదంతా నేను ఒక నేరేషన్ విజువల్ గా చేశాను. అలాంటిది నేను ఇవ్వచ్చు ఒక సిచ్యువేషన్. ఓకే, ఇప్పుడు ఒకటే దానికి డైరెక్టర్ కి, ఆర్టిస్ట్ కి, టెక్నీషియన్స్ కి అందరినీ కూర్చోబెట్టి ఈ యొక్క పర్టికులర్ పాయింట్ దీని మీద చేసిన ఆడిషన్స్ పంపించండి, దానిలో హూ ఆర్ ద బెస్ట్ అనేది మీరు ఆడిషన్ అనేది విల్ గివ్ ఎ డైలాగ్. ఆ డైలాగ్ ఏ టోన్ లో చెప్పాలి, ఎలాంటి ఎమోషన్ తో చెప్పాలి అని కొన్ని పాయింటర్స్ ఇస్తాం. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఎమోషన్ ఉంటుంది సార్. కరెక్ట్, ఆ పాయింటర్స్ ఇస్తాం. అంటే ఇప్పుడు ఇది నీకు చాలా కోపం వచ్చింది, నువ్వు ఎవరినో ఇలా ఈ డైలాగ్ యూజ్ చేసి ఆయన తిట్టావు, లేకపోతే నువ్వు ఏదో బాధపడ్డావు ఇలా చెప్పాలి, లేకపోతే ఏదో ఫీడింగ్ చేసావు, ఇలాంటి మనం పాయింటర్స్ పెడతాం. అది కూడా ఇట్ విల్ బి ఆన్ ఓపెన్ ఏమి ఇచ్చాం అనేది. సో ఆ పారామీటర్ లోనే చేస్తాడు చేసింది. ఎప్పుడు నా ప్రపంచం నాది, నేను స్వార్థపరుణ్ణి, నేను నా సినిమా తప్ప నన్ను నేను తప్ప గౌరవించుకోనని చెప్పి ఆర్జీవి ఎందుకు సినిమా ఇండస్ట్రీ మీద సడన్ అంత ప్రేమ వచ్చింది? ఒక మంచి ఆర్టిస్ట్ ఇండస్ట్రీకి వాళ్ళు ఎందుకు అనిపించింది? సినిమా ఇండస్ట్రీ ప్రేమ రాలేదు, బుద్ధి వచ్చింది. ఓకే, అంటే ఈ టాలెంట్ మేకింగ్ లో ఓన్లీ టాలెంట్ మేకింగ్ కోసమే పీపుల్స్ క్రౌడ్ ఫండెడ్ కోసం కూడా వాళ్ళు అడిగే అవకాశం ఉంది. ఐ వాంట్ ఇంక్లూడ్ దట్ ఆల్సో. సో ఐ వాంట్ బేసిక్లీ మేక్ ద హోల్ ఎకో సిస్టమ్ ఇంక్లూజివ్. అంటే ఎందుకంటే వాళ్ళు ఒక పక్షపాతం లేకుండా, పార్షియాలిటీ లేకుండా జెన్యున్ ఫీలింగ్తో చేశారు కాబట్టి వాళ్ళకి అది ఇంట్రెస్ట్ ఉంటే విల్ ఆల్సో పుట్ ఎ థింగ్ ఆఫ్ హమ్ దెమ్ టు బికమ్ పార్ట్నర్స్ ఇన్ ద ఫిల్మ్. అంటే ఇప్పుడు సెకండ్ ఫేజ్ చూస్తుంటే హీరోలకు తప్ప ఇండస్ట్రీలో చాలా మంది క్యారెక్టర్ ఆర్టిస్టులకు కూడా అవకాశాలు లేని పరిస్థితి. ఈవెన్ చాలా పాపులర్ ఆర్టిస్టులు కూడా మొత్తం బడ్జెట్ అంతా రెమ్యునరేషన్ పరంగా హీరోలో తీసుకుంటున్నారు. ఒక కాన్సెప్ట్ అనేది పెరిగిపోయింది. చాలా మంది పాపులర్ ఆర్టిస్టులకు కూడా అవకాశాలు లేవనేది నడుస్తుంది ఇప్పుడు. అంటే ఈ క్రమంలో కొత్త వాళ్ళకి అవకాశాలు ఇచ్చేవాళ్ళు కూడా లేరు. సో వీటన్నిటిని మీరు దృష్టిలో ఉంచుకుని ఈ కాన్సెప్ట్ తీసుకురావడం అంటారు. ఇక్కడ 2 పాయింట్స్ అండి. ఒకటి, హీరోల రెమ్యునరేషన్స్ అనేది ఇట్ ఈస్ జస్ట్ మిస్గైడెడ్ థింగ్. అది అసలు కరెక్ట్ కాదు. ఎందుకు కరెక్ట్ కాదంటే హీరో రెమ్యునరేషన్ ఈజ్ ఆల్వేస్ డిపెండింగ్ అపాన్ రెవెన్యూ. ఆ పిక్చర్ అమ్మితే అతను ఫేస్ చూడటానికి ఎంతమంది వస్తారు, ఇంకోటి అవకాశాలు లేవు అంటే నా పాయింట్, ఇప్పుడు ఇన్ని సినిమాలు వారానికి 4-5 వస్తూ ఉంటాయి, చిన్న పెద్ద వాట్ ఎవర్ ఇట్ ఈస్, అందరికీ ఉన్నాయి, అవకాశాలు లేవని కాదు. కాకపోతే ఎవరైతే తీస్తున్నారో వాళ్ళు ఒక 4 కోట్లు 10 కోట్లు వాట్ ఎవర్ మనీ ఖర్చు పెట్టి రిలీజ్ టైంకి రివ్యూల మూలానో, ఆడియన్స్ మూలానో, పబ్లిక్ రివ్యూస్ మూలానో ఇది నచ్చలేదు అది నచ్చలేదు అని అప్పుడు ఏంటి, మీరు 1 year 6 months కష్టపడినా కూడా మీరు లాస్ట్లో వింటున్నారు అది. సో అప్పుడు అది దాన్ని కట్ చేయడానికి నా మెయిన్ పాయింట్. ఎప్పుడైతే నేను వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తానో, ఎవరైతే చూడటానికి వస్తున్నారో వాళ్ళతో చూడలేదు కదా. సార్ యూజువల్గా ఆన్లైన్ ప్లాట్ఫామ్లో ఇలాంటి ఓటింగ్ సెక్షన్ పెట్టినప్పుడు ఒక 3 kind of పీపుల్ మాత్రం ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఒక 3 kind of ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు సార్. ఒకటి ఏంటంటే ఫిల్మ్ ఎంతూస్, లేదంటే మీ ఐడియాలజీ నచ్చి ఫాలో అయ్యి మీ ఫ్యాన్స్ కావచ్చు. మూడోది కొంచెం ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళు ఆన్లైన్ ప్లాట్ఫామ్ బాగా యూజ్ చేయడం చూపిస్తారు. బట్ ఒక సినిమా
మాసెస్ కాంట్రిబ్యూషన్ కూడా చాలా ఎక్కువ ఉంది కదా. అవును. సో అలాంటి వాళ్ళు ఇలాంటి ప్లాట్ఫామ్కి రీచ్ అవ్వడం చాలా తక్కువ ఉంటుంది కదా. కాదు, ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ సక్సెస్ అనే మాట పక్కన రాదు. సక్సెస్ అనేది పాయింట్ కాదు ఇక్కడ. సక్సెస్ అనేది ఇప్పుడు దీంట్లో ఎంతమంది ఇన్వాల్వ్ అవుతారో, సినిమా అనేది లక్షల మంది వస్తారు, సూపర్ హిట్ ఫిల్మ్, వాళ్ళందరూ చూడటానికి ఈ ప్రాసెస్ ఏదైతే ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీ అవలంబిస్తుందో, ఇద్దరు ముగ్గురు కలిసి ఆల్ క్రియేటివ్ డెసిషన్, నాకు ఏం నచ్చాడు, ఆ మ్యూజిక్ బాగుంది అనే ప్రాసెస్ని ఐఎమ్ ట్రైంగ్ టు మ్యాగ్నిఫై బై ఇన్వాల్వింగ్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్ ఇన్ దట్ ప్రాసెస్. తర్వాత అది లక్షల మంది వెళ్తుంది దాని తర్వాత. కానీ ఇక్కడ మీకు ఒక ఆనెస్టీ తోటి, ఒక అబ్సల్యూట్లీ కరప్షన్ లేకుండా ఉన్న డిసిషన్స్ రావడానికి ఛాన్స్ ఉంది దీంట్లో. అది నేను చెప్పేది. అయితే సార్ ఇప్పుడు హాలీవుడ్లో చూసుకుంటే మనకి ఫోకస్ గ్రూప్స్ అనేవి ఉంటాయి. అవును. లైక్ ఒక పార్ట్ ఆఫ్ ఫిల్మ్ తీసేసిన తర్వాత డిఫరెంట్ Correct. ఫిల్మ్ అండ్ అవుట్ ఫిల్మ్ ఆడియన్స్ కూర్చోబెట్టి ర్యాండమ్గా 100 పీపుల్ అలాగా Yeah. వాళ్ళ దగ్గర నుంచి ఒపీనియన్స్ తీసుకుని దాని తర్వాత ఫోకస్ గ్రూప్స్ ఎప్పుడు వస్తున్నాయి? మీకు సినిమా అయిపోయాక వస్తుంది. సినిమా అయిపోయాక స్క్రీనింగ్ చూపించి దాని తర్వాత దే విల్ టేక్, అంటే మనకి ప్రోడక్ట్ టెస్టింగ్ లాగా, ఆల్ ప్రొడక్ట్స్ ఆర్ టెస్టెడ్ లైక్ దట్. నేనేమంటున్నాను, ప్రాసెస్ ఆఫ్ క్రియేటింగ్ ఇట్ సెల్ఫ్ ఐమ్ ఇన్వాల్వ్. లైక్ ఫోకస్ గ్రూప్స్ ఎప్పుడు కూడా మీకు స్క్రీనింగ్, అది టెస్ట్ స్క్రీనింగ్ అంటారు. టెస్ట్ స్క్రీనింగ్లో ఫోకస్ గ్రూప్స్ కొన్ని తీసుకుని వాళ్ళ నుంచి దే విల్ ట్రై టు ఎస్టిమేట్ ఎలాంటి ఆడియన్స్కి నచ్చచ్చు, ఎలాంటి ఐ మీన్ ఎంత రేంజ్ దీనికి రావడానికి ఛాన్స్ ఉంది, ఇలాంటి టెస్ట్ చేయడానికి చేస్తారు, ప్రోడక్ట్ టెస్టింగ్. హియర్ ఐఎమ్ ఇన్వాల్వింగ్ దెమ్ ఇన్ ద మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ద ఫిల్మ్. అది డిఫరెన్స్. ఇండస్ట్రీ. కాకపోతే ఇందాక మీరు అన్నారు కదా సార్, మీరు చేసిన ఐస్ క్రీమ్ 2 సినిమాలో సిద్ధు గారు యాక్ట్ చేసినారు, ఆయన తాలూకా పొటెన్షియాలిటీ మీరు అప్పుడు చూడండి. అవును. ఇప్పుడు ఈ ప్లాట్ఫామ్లో ఎవరైతే నిజంగా ట్రూ పొటెన్షియాలిటీ ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళని ఆడియన్స్ కూడా చూడలేకపోతే ఏం సార్ పరిస్థితి? ఆడియన్స్ చూడలేకపోతే అంటే కాదు, వాళ్ళే కదా చెప్తుంది. కానీ ఆ టైంలో వాళ్ళు మీరు సడన్గా ఒక కాన్సెప్ట్ ఇస్తారు, దానికి వాళ్ళ ప్రిపరేషన్ టైం లేకో, లేదంటే ఆ టైంలో వాళ్ళు ఏదో ధ్యాసలో ఉండి సరిగ్గా పర్ఫామ్ చేయలేదు. ఇక్కడ ఒప్పండి అండి. ఇప్పుడు ఒక పర్సన్ చెప్పడానికి అంతమంది ఇన్వాల్వ్ చేసినప్పుడు 100 మంది తప్పవలేదు కదా. 100 మందికి ఏదో కారణంతో నచ్చదు. అప్పుడు మెజారిటీ ఆఫ్ ద పీపుల్ అనేది నంబర్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి వీ హ్యావ్ టు యాక్సెప్ట్ దట్ దెర్ ఇస్ సంథింగ్ ఇన్ ద పర్సన్ విచ్ పీపుల్ ఆర్ లైకింగ్. అది నేను చెప్పేది. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ ఉంటాయి. మీరు ఒక పిక్చర్ చూసారనుకోండి ఒక్కొక్కసారి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రియా వారియర్ అని ఒక చిన్న ఒక కన్ను కొట్టేసి విపరీతమైన పాపులర్ అవుతుంది. ఆ మూమెంట్ వర్కౌట్ అయింది అది. దాని తర్వాత మళ్ళీ నాకు అనిపించదు తర్వాత ఏమైందని. సో ఇక్కడ ఏంటి, నేను ఒక ఎలాబరేట్ ప్రాసెస్ చేస్తాను. ఫస్ట్ ఉట్టి ఫోటోలో బాగున్నారా లేదా, డైలాగ్ చెప్పినప్పుడు బాగున్నారా లేదా, దాని తర్వాత యాక్టింగ్, తర్వాత నా క్వశ్చన్స్ రిసీవ్ చేసుకుని ఎలా చెప్తున్నాను. సో ఇట్ ఈస్ అ లాంగ్ ప్రాసెస్. ఆల్మోస్ట్ మీకు ఫిల్మ్ మేకింగ్ కోర్స్ అనేది దీంట్లో మార్చేస్తున్నాను. యాక్టింగ్ కోర్స్ కూడా దీంట్లోనే వస్తుంది, మేకింగ్ కోర్స్ కూడా దీంట్లో వస్తుంది, రైటింగ్ కోర్స్ కూడా దీంట్లో వస్తుంది. సో ఐఎమ్ కన్వర్టింగ్ ఏ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఇంటూ దిస్ కైండ్ ఆఫ్ ఎ సిస్టమ్. అందుకని లెట్స్ స్కిల్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్స్ అని పెట్టాను.